హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదా. పిల్లలు ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. సో బయట మనం కొనిపెట్టే బదులు ఇంట్లో సింపుల్గా హెల్తీగా అయిపోయేటువంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో మీకు ఈరోజు ఒక హెల్తీ అండ్ సింపుల్గా రెడీ అయిపోయేటువంటి స్టార్టర్ కమ్ స్నాక్ చేసి చూపిస్తాను. అదేంటంటే బటర్ గార్లిక్ మష్రూమ్స్లో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కనుక ఈరోజు మీకు ఈ స్నాక్ చేసి చూపిస్తాను. ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లో మనము ఈ మష్రూమ్స్ వేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి ఉంచిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలాగా మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో 2 మినిట్స్ ఉంచిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఇలా శుభ్రంగా కడిగేసి ఈ పైన ఉన్నటువంటి తొక్క తీయాలన్నమాట. ఎలాగంటే ఇది తీసేసి ఈ భాగం తీసేసి చుట్టూరా ఉన్నటువంటి ఈ తొక్కని ఇలా కనుక తీసేస్తే పైన ఉన్న తొక్కల్ని అప్పుడు మనకి ఎలా వస్తుందంటే తెల్లగా వస్తుందన్నమాట మష్రూమ్. ఈ విధంగా చుట్టూరా ఉన్న తొక్కని మనం తీసేసుకున్నామంటే ఇలా మష్రూమ్స్ మనకి తెల్లగా వస్తాయి. ఈ విధంగా అన్ని మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకోవాలి. ఈ నీటిలో కొంచెం సాల్ట్ వేసి ఇందులో మనము శుభ్రం చేసుకున్నటువంటి మష్రూమ్స్ అన్నీ వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫుల్ మష్రూమ్స్ వద్దనుకుంటే పీసెస్ కింద కూడా చేసి ఉడికించుకోవచ్చు. ఇలా బాయిల్ అయిన తర్వాత మష్రూమ్స్ని చల్లటి నీళ్ళలో కడిగేసి పక్కన తీసి పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో బటర్ వేసి బాగా కరిగించుకోవాలి. బటర్ ఇలా కరుగుతుండగా ఇందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకుని వేగనివ్వాలి. ఇవి ఇలా వేగుతుండగా ఇందులో సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి ముక్కలు, నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసేసి బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా దీనికి రుచికి సరిపడే సాల్టు, ఆరిగానో ఫ్లేక్స్, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ మిరియా పౌడర్, ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా వేగుతుండగా ముందుగా మనం ఉడకపెట్టి చల్లారబెట్టినటువంటి మష్రూమ్స్ని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి ఇలా ఉడుకుతుండగా పైన కొత్తిమీర జల్లేసి ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మష్రూమ్స్ని ఉడికించేసాం కదా, అందుకని. సో పిల్లలు కొంతమంది కారం ఎక్కువ తినకపోతే కనుక మనం ఈ పచ్చిమిర్చి ముక్కలుని కారాన్ని కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొత్తిమీర కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ అండ్ డెలిషియస్గా ఉండేటువంటి స్టార్టర్ కమ్ స్నాక్ బటర్ గార్లిక్ మష్రూమ్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.